బైసికల్స్ అమెరికాలోని పథకం వచ్చేసింది. కోవిడ్ వచ్చినప్పుడు జిమ్ అనేసి ఓన్లీ బైసికల్స్ తొక్కేవాళ్ళం. నేను మా గురూజీ 16 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు తిరిగేవాళ్ళం. కొంచెం చెప్పాం కదా, మళ్ళీ జిమ్ స్టార్ట్ చేయాలి, మొత్తానికి బైసికల్స్. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ కాన్సెప్ట్ అని. సో అందుకే నేను చెప్పాను, నేను నా టెస్లా కార్ అమ్మేసి ఒక సైకిల్ కొనుక్కుంటానని. సో ఇది కాన్సెప్ట్. సో ఇదిగోండి ఉన్నాడు మిస్టర్ జాఫర్. అంతా బాగున్నారా? జాఫర్ తో మనం యాక్చువల్లీ అన్న చెప్పినప్పుడు ఈ కాన్సెప్ట్ అంటే నేను కూడా వస్తాను అని చెప్పేసి వెళ్తున్నా. నేనే ఆంధ్ర రోడ్ల గురించి జోకులు చేశాను. మనం హైదరాబాద్ నడిబొడ్లో ఉన్నాం, కొంపల్లి వెళ్ళే దారిలోని. చూడండి రోడ్లు. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకటే. ఏవో హైటెక్ సిటీ బాగా కనిపించింది, ఇక్కడ రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. చూడండి. హలో ఫ్యామిలీ. సో ఒడిశా నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాం. సో హైదరాబాద్లోని నాకు ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఒక ఫ్రెండ్ చెప్పాడు. ఆ కాన్సెప్ట్ ఏంటా అని చూస్తే నాకు కూడా అనిపించింది, యూట్యూబ్ ట్రావెల్ చేస్తాం, మనం సినిమా రివ్యూలు ఇస్తాం, కాకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా ఎన్నో షేర్ చేశాను. ఎన్నో కొత్త దేశాల గురించి, ఎన్నో పొలిటికల్ బర్నింగ్ టాపిక్స్, ఎన్నో జియో పొలిటికల్ వీడియోస్ లానే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనిపించింది. అదేంటా అని రీసెర్చ్ చేస్తే ఆనంద్ మహీంద్ర, ఆయన అన్ని టాప్ నాచ్ అన్ని షేర్ చేస్తారు కదా, ఒక కొత్త కాన్సెప్ట్ అయితే షేర్ చేశారు. సో బేసిక్గా ఏంటంటే సస్టైనబుల్ లివింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. దాంతోనే పాటు ఈకో ఫ్రెండ్లీ లివింగ్. ఈకో ఫ్రెండ్లీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు నేను టెడెక్స్ లో మన స్పీచ్ ఇచ్చాను గ్లోబల్ వార్మింగ్ గురించి. ఆ గ్లోబల్ వార్మింగ్ అరికట్టడానికి ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, ఈకో ఫ్రెండ్లీ మనకు ఉన్నది ఒకటే ఒక భూమి, ఒకే ఒక అర్త్ని మనం కాపాడుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ ఫిల్స్ అంటే పనికి మాల చెత్త చెదారం ఒక పెద్ద గొయ్యిలా తవ్వేసి దాన్ని నిండా కప్పేసి ఉంటారు, వాటిని ల్యాండ్ ఫిల్స్ అంటారు. ఇవన్నీ పర్యావరణానికి కాలుష్యం క్రియేట్ చేస్తాయి. సో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి రాగానే రీసెర్చ్ చేసిగానే నాకు ఏమనిపించింది అంటే, నా గరాజ్లో 4 సైకిల్ ఉన్నాయి. అనుష్క చిన్నప్పుడు సైకిల్, అది అయిపోయిన వెంటనే కొత్త సైకిల్ తీసుకుంటాం. ఆ పాత సైకిల్ ఎవరికి ఇవ్వలేం కదా, బ్రాండ్ న్యూ సైకిల్స్ లాగానే మొత్తం ఉంటుంది. అందులోని మనం మంచి సైకిల్ కొనుక్కున్నాం అంటే $200 $300 అవుతుంది. ఇక్కడ 20,000 30,000 అవుతుంది. అది వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అంటే అంత ఈజీగా ఇవ్వలేం. అనుష్క అంటే కిడ్ గ్రో అయిపోతుంది, అప్పుడు ఇంకో సైకిల్ కొంటాం, ఆ తర్వాత ఇంకో సైకిల్ కొంటాం. దానివల్ల ఏంటంటే మన దగ్గర స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది. అమెరికాలో అంటే పెద్ద గరాజులు ఉంటాయి, ఇండియాలోని స్పేస్ ఎక్కడ ఉంటుంది ఈ 4 సైకిల్ పెట్టుకోవడానికి. ఆ తర్వాత మళ్ళీ కొత్త సైకిల్ కొనాలంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ మామూలు వాళ్ళకి కానీ 20,000 30,000 బడ్జెట్ అవుట్ ఆఫ్ ద బ్లూ. సో నేను రీసెర్చ్ చేసి అది కాంటాక్ట్ చేస్తే వాళ్ళ కాన్సెప్ట్ నాకు భలే నచ్చింది. కేవలం $250 నెలకి మనకి నచ్చిన లేటెస్ట్ డిజైన్ అల్ట్రా స్లీక్ బైక్ తెచ్చుకొని 6 నెలల తర్వాత మనకు నచ్చకపోతే అది ఇచ్చేసి ఇంకో బైక్ తీసుకోవచ్చు అక్కడ. అది ఏంటో వెరైటీ అనిపించింది. సరే ఆయన కాల్ చేసి మేము రావచ్చా అంటే, వాళ్ళ బెంగళూరు, ఆయన హైదరాబాద్లోని కాన్సెప్ట్ స్టార్ట్ చేశారంట. ఆయన రమణను మన ఇక్కడ వేర్ హౌస్ ఉంది, వేర్ హౌస్ నేను ఉంటున్న దగ్గరికి కొంచెం దగ్గరే. సరే అని బయలుదేరి ఆడికి వెళ్తున్నాను. ఆడికి వెళ్ళాక ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ కాన్సెప్ట్ అని. సో అందుకే నేను చెప్పాను, నేను నా టెస్లా కార్ అమ్మేసి ఒక సైకిల్ కొనుక్కుంటానని. సో ఇది కాన్సెప్ట్. సో ఇదిగోండి ఉన్నాడు మిస్టర్ జాఫర్. అంతా బాగున్నారా? జాఫర్ తో మనం యాక్చువల్లీ అన్న చెప్పినప్పుడు ఈ కాన్సెప్ట్ అంటే నేను కూడా వస్తాను అని చెప్పేసి వెళ్తున్నాడు. సో $250 అంటే చాలా తక్కువ అనిపించింది. ఏం డబ్బులు కావవి మన దగ్గర ఉన్న సైకిల్ గానీ, దానికి జస్ట్ ఏదైనా చిన్న రిపేర్ ప్రాబ్లం వచ్చినా కూడా వెళ్ళేసి రావాలన్నా కూడా 250 500 అయిపోతాయి. సో అందుకే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కదా, మన సబ్స్క్రైబర్స్ తో షేర్ చేసుకుందామని. సో బాబాయ్ ఏంద్ర బాబు ఇది ఊగిపోతుంది. సో మొత్తానికి ఆయన వేర్ హౌస్ ఉందంట, వాళ్ళు బెంగళూరు కంపెనీ కొత్తగా తీసుకొచ్చారు. సరే వెళ్ళి చూద్దామని. నాకు నచ్చింది ఏంటంటే ఆ $250 మొత్తం మెయింటెనెన్స్. నేను ప్రసాద్ గారు కూడా 2 సైకిల్ కొనిసాం, 6 నెలలు వాడేసి పక్కన పడేసాం. సో అందుకని సో ఈయన కూడా వచ్చాడు, ఈయనతో కలిసి మనం హారర్ వీడియో చేసాం. సో భయపెట్టేశాడు ఆ రోజు, భయపెట్టేసాడు లేదో వీడియోలో చూస్తే తెలుస్తుంది. మొత్తానికి వెరీ ఇంట్రెస్టింగ్. ఒక అబాండెండ్ ఫ్యాక్టరీకి వెళ్ళి వచ్చాం కదా. సో ఇప్పుడు యాక్చువల్లీ ఈ సుత్తంత ఎందుకు, ఆడికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళతో మాట్లాడదాం సైకిల్ గురించి. ఓకేనా? సో అదిగోండి ఇక్కడ కొంపల్లిలో ఈ వేర్ హౌస్కి వచ్చాం. ఈజ్ మిస్టర్ రిషికేష్ ఫ్రమ్ బెంగళూరు. హలో. సో వీ హ్యాపెన్ టు బి ఇన్ హైదరాబాద్. లక్కీలీ వెన్ ఐ కాల్డ్, నేను కాల్ చేసినప్పుడు కరెక్ట్గా ఆయన హైదరాబాద్ ఉన్నాడు. ఈయన వన్ ఆఫ్ ద కో-ఫౌండర్ ఆఫ్ దిస్ వాట్ ఈస్ ఇట్ కాల్డ్? గ్రో క్లబ్. దీని పేరు గ్రో క్లబ్.
ఆనంద్ మహీంద్రా ఆయన చూపించాక, యూ అండర్స్టాండ్ తెలుగును? Yes, yes. ఆనంద్ మహీంద్రా చూపించాక నాకు నిజంగా క్యూరియాసిటీ పెరిగింది ల్యాండ్ ఫిల్ గురించి, మెయిన్ ఈకో ఫ్రెండ్లీ కాబట్టి. సో ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ అబౌట్ దిస్. Yeah, so we were quite excited when Mr. Anand Mahindra tweeted about us, and it's been almost a year since, and we've grown quite a bit. And one of our latest developments is we have launched in Hyderabad. సో యూ లాంచ్డ్ ఇట్ ఇన్ హైదరాబాద్. We launched very recently in Hyderabad. ఓకే, సో 3 ఏళ్ళు బెంగళూరులో ఇట్ వాస్ అ సక్సెస్ఫుల్ వెంచర్. It was, yes. Okay. We have about 15,000 customers in Bangalore. 15,000. Yes. Wow. Alright. So let's ఈ సైకిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Yes. ఓకే. సో చూడండి, ఇక్కడ 6 మోడల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ 2 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ వరకు ఇది, ఆ తర్వాత 4 ఏళ్ళ నుంచి 6, అలా డిఫరెంట్ ఏజెస్. అది హైయెస్ట్ ఏమో 14 ఏళ్ళు. ఓకే, సో డీకాథ్లాన్లోని వాట్ వుడ్ బి దిస్ ప్రైస్ ఇన్ డీకాథ్లాన్? సో ఆయన ఏం చెప్తున్నాడంటే కాంపిటీటర్స్ దగ్గర నుంచి సస్పెన్షన్, గేర్ సిస్టమ్, ఆ సైజ్ వీల్స్ 20,000 నుంచి 30,000 ఉంటుందంట. And we sell it for 12,500. సో వీళ్ళు ఓన్లీ 12,000కి చేస్తారంట. సో 20 నుంచి 30,000, ఇది 12,000 మాత్రం. అలానే వాట్ ఈస్ ద ప్రైస్, యువర్ ప్రైస్? This is about 11,500. 11,500. ఇది And 10,500. 10,500. This is around 6,500. 6,500. 5,400. 5,400. And 4,500. 4,500. ఎవరైనా బైక్ కొనుక్కుంటే ఈ బైక్ కొనుక్కుంటారు 4,500కి. సో అది క్యాలిక్యులేట్ చేస్తే 250 రూపాయలు పడుతుంది నెలకి. ఆ 250 ఒకవేళ మీరు ఒక 6 నెలలు మీ అమ్మాయి వాడేసి 6 నెలల తర్వాత వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలంటే ఆ 250 లెక్క 6 నెలలు అంటే ఎంత? 1,500. ఆ 1,500 తీసేసి మీరు కొన్న 4,500లో 3,000 మిగులుతుంది కదా, ఆ 3,000 ఆ సైకిల్ మీద పెట్టచ్చు. అలాగా కెన్ దే చేంజ్ వెన్ ఎవర్ దే వాంట్? Anytime they want. Okay. Even after a month, they can upgrade. సో ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇది మీకు నచ్చలేదు, ఈ సైకిల్ నచ్చలేదు, నెక్స్ట్ మోడల్కి మీరు మార్చుకోవచ్చు. అలా 250 రూపాయల లెక్క మాత్రమే పడుతుంది. ఆ 250లోని డెలివరీ ఈజ్ ఇంక్లూడెడ్, రైట్? The 250 is for the small bicycle. So each one has a different price. Value. As you go up, the value కరెక్ట్. changes. సో ఈ బైసికల్ ప్రైస్ మీద 18 నెలలు డివైడ్ చేస్తే అంటే అది 15,000 అనుకోండి, అది డివైడెడ్ బై 18, That will be around 699. 699 రూపీస్ పడుతుంది అది నెలకి. అలాగా. సో అందులోని వీళ్ళే డెలివరీ చేస్తారంట. ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు, మెయింటెనెన్స్ అంతా ఇంక్లూడెడ్. సో తర్వాత మెయింటెనెన్స్ వాళ్ళే తీసుకొచ్చి చేస్తారంట ఇంట్లోని అంతా. అంతేకాకుండా మనకు నచ్చని సైకిల్, నాకు ఇదే క్వశ్చన్ వచ్చింది. సో యూ డోంట్ రీయూజ్ ద సైకిల్ ఫర్ సంబడి ఎల్స్, రైట్? No. సో ఈ సైకిల్ మళ్ళీ రీయూజ్ చేయరంట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సైకిల్ తీసుకొని దాని పార్ట్స్ అన్ని తీసేసి వేరే సైకిల్ కావాలంటే పార్ట్స్ ఇస్తారు. సో ఎప్పుడు మనకు వచ్చేది కొత్త సైకిల్ మాత్రమే, రైట్? So, యూ yeah. ఆల్వేస్ గెట్ ఎ బ్రాండ్ న్యూ సైకిల్. Yeah, every customer gets a brand new cycle because our business is built around the circular economy model. Every part, every resource that we put into manufacture, we ensure that they see its end of life reuse. సో బేసిక్గా ఏం చెప్తారంటే మన సైకిల్ తొక్కుతున్నప్పుడు పడిపోయి, బ్రేక్ పాడైపోయి, పెడల్ ఇరిగిపోయి, ఏది చేసినా ఇదంతా కూడా మెయింటెనెన్స్ ఫ్రీ. మనం సైకిల్ ఎక్కడికి తీసుకురాక్కలేదు, వాళ్ళే ఇంటికి తీసుకొస్తారు. ఏదైనా పార్ట్ దొరకదు, మార్చలేము అంటే అప్పుడు గొడవకి తీసుకెళ్తారు, అది కూడా వాళ్ళే తీసుకెళ్ళి చేస్తారు. సో నాకు ఈ కాన్సెప్ట్ అయితే సూపర్ అనిపించింది. మనం కొనేసిన ఒక సైకిల్ 18 months డిస్ట్రిబ్యూట్ చేసుకొని అది వద్దు అంటే అది ఇచ్చేసి వేరే దాన్ని తీసుకొని మళ్ళీ ఆ పార్ట్స్ మాత్రం వాడతారు. తర్వాత ఫ్రేమ్ గురించి అడిగాను ఆయనకి, మళ్ళీ ఆయన ఇంగ్లీష్లో చెప్పలేకుండా ఫ్రేమ్ ఏం చెప్పారంటే ఆ ఫ్రేమ్ కూడా మొత్తం రంగంతా తీసేసి కొత్త పెయింట్ వేసి ఆ ఫ్రేమ్ని కొత్త సైకిల్గా యూస్. ఓకే, సో బై డూయింగ్ దిస్ యు ఆర్ రియల్లీ అవాయిడింగ్ వేస్టేజ్. ఒక సైకిల్ కొనేసి దాన్ని జీవితాంతం ఉంచుకోకుండా అది రీసేల్కి అమ్మేయడం, ఎవరికో అమ్మేయడం బదులు వీళ్ళకే ఇంటర్నల్గా అమ్మేస్తే మళ్ళీ మీరు చెప్పినట్టు డీకాథ్లాన్ ప్రైస్లోని ఆల్మోస్ట్ 50 to 60% ప్రైస్ వచ్చింది కాబట్టి. Is that correct? Approximately 50 to 60%? Yeah, depending on the cycle, but at least you get a minimum saving of about 40% compared to any of our competition. సో అది ఏమి చెప్పారంటే ఏ కాంపిటీటర్ దగ్గర నుంచి అయినా 40% తక్కువ. నేను చెప్పింది 50 to 60% అన్నాం కదా, ఆ బైక్కి పాతది ఇచ్చేసి ఆ 250 మోడలో లేకపోతే 600 మోడలో. సో ఇట్స్ బేసికలీ 18-month కాన్సెప్ట్, కరెక్ట్? No, so for the calculation. The calculation is for 18 months, That's so it's right. just easier. What we also offer is, say if customers don't want to pay it upfront, I know you said in Hyderabad
people don't No, have not to bargain. everybody. You're sorry. But we do offer no cost EMI. So for people who want to pay on a monthly basis, there is a no cost EMI which we offer. సో ఫర్ దట్ పర్టికులర్ సైకిల్ 250 ఎవ్రీ మంత్ Yes. ఈఎంఐ లేకుండా ప్రైస్ లేకుండా కొనాలి. we have that option. అండ్ దట్స్ ఈవెన్ బెటర్ నో. సో బాగుంది. సో ఇప్పుడు ఆ 12,000 సైకిల్ 15,000 సైకిల్ కొనుక్కోవాలనుకోండి, ఈఎంఐ లేకుండా 400 500 ఎంతకు వస్తాయి 18 నెలల లెక్క క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది బేసిక్గా ఈ కాన్సెప్ట్ నాకు అర్థమైన దాన్ని బట్టి చిన్నపిల్లల వాళ్ళకి అప్గ్రేడ్ చేసుకునేటట్లయితే 6 7 హౌ మెనీ 6 మోడల్స్ 6 models. సో 6 మోడల్స్ ఉన్నాయి కాబట్టి 1 నుంచి 2 2 నుంచి 3 3 నుంచి 4 4 నుంచి 5 5 నుంచి 6కి ఈజీగా ట్రాన్సాక్షన్ అయిపోవచ్చు. కానీ 6th మోడల్ ఉంటే ఒకవేళ వాళ్ళకి అప్గ్రేడ్ లేకపోతే అప్పుడు మీ సైకిల్ అంటే మీకు 60% కాస్ట్కి వచ్చి మెయింటెనెన్స్ అంతా ఫ్రీ అన్నీ చెప్పారు. కాబట్టి నేను కూడా ఇప్పుడు సైక్లింగ్కి అంటే ఫుల్ సర్కిల్ కదా, మనం సైకిల్తో నడుస్తాం, సైకిల్తో స్టార్ట్ చేస్తాం, తర్వాత చిన్న స్కూటరు, బైక్, కారు, అగైన్ బ్యాక్ టు సైకిల్. అమెరికాలో మా లైఫ్లో Good. Because and Hyderabad has a 33 kilometer long track. correct. It's one of the longest. in that's India. why I was suggesting, in Hyderabad I'll sell my car and then get a No, bike. it's perfect. I mean, I've seen videos of people cycling. It's amazing. I wish we had it in Bangalore as well. So, for people like that who want to get into fitness, who want to cycle for fun, this is a perfect entry point because it's a full spec bicycle for adults with 21 gears, disc brakes, suspension. లాస్ట్ బైక్ గురించి చెప్తారు. 21 గేర్స్ యూ సెడ్? 21. So 3 in front, 3x7 combination. So you eventually get 21 gears out. Yeah, probably that bicycle would cost like maybe $1,000+ in the US. Definitely. Maybe For 1,000, sure, for 1,500, something like that. I had a 7 gear or a 3 gear, I can't remember. నాది 3 గేర్లు, ఇక్కడ 24 యూ సెడ్ రైట్? 21. 21 గేర్లతో చాలా మాట్లాడేసాం. హౌ డు పీపుల్ గెట్ టు దిస్ పర్టికులర్ ప్లేస్? హౌ డు పీపుల్ కాంటాక్ట్ యూ? అంటే ఎలా కాంటాక్ట్ చేస్తారు, ఎలా కొంటారు? Actually, it's very simple. All our ordering happens on the website. సో నేమ్ ఆఫ్ ద వెబ్సైట్ ఇస్? It's www.gro.club. That is grow.club. You can go to the website. No .in or anything? No, gro.club. Okay. So grow.club. It's a simple process. You go on the website. You can choose the product based on the age, and after the age, you just choose either the age or the height of your child. Then we will recommend the perfect sized bicycle. So they just buy the bike and then you ship it. We will deliver to your house straight away. Assemble? It's completely assembled. So all you have to do is remove the covering, and it's ready to use. Okay. Delivered straight to your door. నేను డీటెయిల్గా ఈ సైకిల్స్ పెట్టేస్తాను అంటే మీకు కొంచెం టైం సేవ్ అవుతుందని. నచ్చితే అది కొనేసుకోవడం. అండ్ మెయింటెనెన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే ఎవరో వచ్చి దే విల్ Yes, it's we have an app. You can raise a service request on the app, or you can send us a message on our WhatsApp number as well. Okay. And straight away our team will reach out to you first. సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ద కాన్సెప్ట్ ఈస్ సో గుడ్. వై ఓన్లీ బైసికల్స్? Why not like in the US, no? Yes. People use it for strollers, car seats, bunk beds and all this stuff. So why only bicycles? No, that's a good question. It's in fact in our launch plan in the coming months. Okay. We are planning to launch products that parents will buy for their kids, but their kids will outgrow, but the product will be perfect. So it's exactly the same thing, right? Yes. Car seat వాడినా, స్ట్రోలర్స్ వాడినా, మన బేబీ పెద్ద అయిపోతే 6 నెలల నుంచి సంవత్సరం అయిపోతే ఎగ్జాక్ట్లీ ద సేమ్ కాన్సెప్ట్. యూ రిటర్న్ ఇట్. It's this. లెట్స్ సే ఐ హ్యావ్ అ స్ట్రోలర్. ఆ స్ట్రోలర్ ఎక్స్చేంజ్ చేసి సైకిల్ తీసుకోవచ్చా? We plan to introduce that as well. Where you దెన్ can ఇట్ మేక్స్ go సెన్స్. between, మన స్ట్రోలర్ products. కొనేసి అని చెప్పినట్టు కార్ సీట్ లో పిల్లలు కూర్చోపోతే ఆ స్ట్రోలరే తీసుకోవాలంటే వేస్ట్ కదా. ఆ స్ట్రోలర్ కి క్యాలిక్యులేషన్, సిమిలర్ క్యాలిక్యులేషన్. That's something we plan to introduce. We haven't launched them yet, but definitely it's in the cards. సో గైస్, నేను చెప్పినట్టు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం మనం అలా హంటింగ్ చేస్తుంటాం. ఈ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకని నేను టైం తీసుకొని కొంపల్లికి వచ్చి ఇది ప్రజెంట్ చేస్తున్నా. సో మీకు ఒకవేళ ఈ కాన్సెప్ట్ నచ్చింది అని మీకు అనిపిస్తే డెఫినెట్గా ఆయనకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఆ www.grow.club లేకపోతే ఇది చూసుకోండి. నాకైతే నిజంగా నచ్చింది. నాకు ఈ సైకిల్ కొనుక్కోండి. ఒకవేళ నేను హైదరాబాద్ వచ్చినట్టయితే పక్కాగా ఈ 21 గేర్ల సైకిల్ తీసుకొని, ఆయన చెప్తున్నాడు 33 కిలోమీటర్ల రేసింగ్ ట్రాక్లు, నాట్ రేసింగ్, బైకింగ్ ట్రాక్స్ ఉన్నాయండి, అది వాడుకోవచ్చు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ ఐ ఫర్గాట్ దట్ యూ నీడ్ టు యాడ్? No, I mean, it's all I can say is it's cycling, not just us, but get into cycling. It's good for you and it's great for the planet. And if you go with Grow Club, it's just the smart. So decision. probably for those who are interested, you should say welcome to Grow Club. Yeah, please. సో అది గైస్, సో కాన్సెప్ట్ నిజంగా నచ్చింది. నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూశాను, దానికి కూడా 68,000 లైక్స్ ఉన్నాయి. ఎన్ని వ్యూస్ నాకు గుర్తులేదు. ఆ ల్యాండ్ ఫిల్ గురించి అంతా మాట్లాడినప్పుడు ఆ ల్యాండ్ ఫిల్
ఈకో ఫ్రెండ్లీ, ఈ 2 కాన్సెప్ట్లు మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది. ఇక్కడికి వచ్చాక రేట్లు ఆయన ఆల్మోస్ట్ 50% to 60%, 40% నుంచి 50% తక్కువ అని కానీ ఇంకా అట్రాక్టివ్ అనిపించింది. సో అది గైస్ ఈ వీడియో. సో మళ్ళీ కంటిన్యూ చేద్దాం, ఓకేనా. Easy to transport. మళ్ళీ మనం ట్రాక్కో ఎక్కడికో వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ వీల్ పెట్టేసుకొని, అమెరికాలో ఇలానే చేస్తుంటారు, సైకిల్స్ పట్టవు కదా కార్లోని, ఆ మీద పెట్టేసి వీల్ సెపరేట్గా పడతారనమాట. సో అలా దట్ ఈస్ ఓన్లీ ఫర్ దీస్ 3? These 3 only. Okay. Because So- these you can carry just like. Once again tell me the price of this one. This is 10,500, 10,500, 11,500 and 12,500. 11,500 and 12,500. సో మీరు ఒకసారి చెక్ చేద్దాం, మనం మామూలుగా సరదాగా డికాథ్లాన్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఈ 21 గేర్ హౌ మెనీ ఇంచెస్ ఇస్ దిస్? This is a 27.5 inch wheel. సో 27.5 ఇంచ్ వీల్ సైకిల్, 21 గేర్లు ఉన్నది. ఎంత ఉంటుంది అని సరదాగా డికాథ్లాన్ చూద్దాం. ఇక్కడ ఏం చెప్పింది ఏంటంటే 12,500 కాబట్టి జస్ట్ ఇక్కడ నేను పెడతాను పక్కన ప్రైస్, సైక్లింగ్ ప్రైస్ అది. సో ఈ కాన్సెప్ట్ అయితే నాకు నిజంగా నచ్చింది. మెయిన్గా రీజన్ ఏంటంటే ఈ ఈకో ఫ్రెండ్లీ సిస్టము, ఈ ల్యాండ్ ఫిల్స్ని అరికట్టడం కోసం. ఆఫ్రికాలోని, ఏషియాలోని విపరీతమైన ల్యాండ్ ఫిల్స్, ఇది వన్ ఆఫ్ ద హ్యావక్స్ ఫర్ ద ఎన్వైరన్మెంట్ మాట. సో అందుకని ఈ కాన్సెప్ట్ నచ్చి నేను ఆయన కలడానికి వచ్చి, లక్కీగా ఆయన కూడా హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ యాడ్? Yeah, so it's, and when I mentioned that you can upgrade to new cycle, now what we've started is we realized that a lot of people are sitting with old bicycles at home. You walk into apartments, or it's either in somebody's balcony or parked away in the basement parking complex. Correct. You walk in, there'll be hundreds of bicycles because people don't know what to do. So now we are even offering a flat 10% off. So if anybody wants to trade in their old bicycle for a new Grove Club bicycle, they can give it సో back. ఎనీ బైక్ యూ జస్ట్ టేక్, Any bicycle we will take back, and then you can get you offer discount 10% on this particular on price. this. So basically if you're buying this, you're giving 1,200 back for an old bicycle. Yes. సో బేసిక్గా ఏ బైక్ అయినా కూడా, ఎంత పాతదైనా కూడా 10% ఇచ్చేస్తారంట. మీకు నచ్చని ఈ బైక్ సిస్టమ్కి వచ్చేస్తే, ఇది 12,000 కదా, సో బేసిక్గా ఇది 1,200 తగ్గిస్తుంది. సో ఈ బైక్ ఇంచుమించుగా 10,800కి వస్తుంది. సో ఈ బైక్ ప్రైసెస్ చూద్దాం, నాకు కూడా క్యూరియాసిటీ, ఇది మనం ఇక్కడ కొట్టే 12,000 అక్కడ ఎంత ఉంటుంది అని. And we will pick it up from their house. So, they So don't have to drop you have it. 15,000 customers, meaning you have sold 15,000 bikes. We've sold 50,000 bikes. బైసికల్ రైడింగ్. సో ఈ వీడియో బైసికల్స్ గురించి కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో అని ఇది ఇంట్లో చూపిస్తున్నమాట. సో ఇంతకుముందు బాగా డ్రైవ్ చేసేవాళ్ళం బైసికల్స్ అమెరికాలోని. కొత్తగా వచ్చేసింది కోవిడ్ వచ్చినప్పుడు జిమ్ అనేసి ఓన్లీ బైసికల్స్ తొక్కేవాళ్ళం. నేను మా గురూజీ 16 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు తిరిగేవాళ్ళం. కొంచెం చెప్పాం కదా, మళ్ళీ జిమ్ స్టార్ట్ చేయాలి, మొత్తానికి బైసికల్స్ ఇవ్వండి. ఇవాళ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఎన్నో రకాల బైసికల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా ఎన్ని రకాలు. సో ఈ కొత్త కాన్సెప్ట్ చాలా వింతగా అనిపించింది. దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుతాం. చదవండి, ఎవరో 2 ఏళ్ల అమ్మాయితో స్టార్ట్ చేస్తారు కదా. సో 2 ఏళ్ల అమ్మాయి 3 ఏళ్ళ వరకు వాడుతుంది, 3 ఏళ్ళకి పెద్ద అయిపోతుంది. అప్పుడు మనం లెక్కేసాం కదా, నెలకి 250 లెక్క, ఒక సంవత్సరం వాడితే మీకు తెలుసు లెక్క ఎంతో. అది తీసేసి ఆ 4,500లోని డబ్బులు పెట్టి ఎక్స్ట్రా డబ్బులతో ఇది కొనుక్కోవాలి. అప్పుడు మళ్ళీ కొత్త సైకిల్ వస్తుంది. ఈ సైకిల్ పాతది మళ్ళీ కొత్తగా చేసేసి, కొత్తగా అంటే ఇదే రీసైకిల్ చేయరు, కొత్త సైకిల్ ఇస్తారు. సో మనకి ఎప్పుడు రావాల్సింది ప్రతిసారి బ్రాండ్ న్యూ సైకిల్ మాత్రమే. లాస్ట్ సైకిల్ మీకు చూపిస్తున్నా, 21 గేర్లు. ఈ కాన్సెప్ట్ వీళ్ళదే, డిజైన్ వీళ్ళదే, లుక్ వీళ్ళదే, అన్నీ వీళ్ళదేనంట. ఈ బైక్ ఇంకెక్కడో దొరకదు, వీళ్ళు ట్రేడ్ మార్క్ ఇది. ఇది లూధియానాలో చేయిస్తారంట. సో చూడండి, అసలు కాన్సెప్ట్ రావడమే గొప్ప, అందులోని బైక్ డిజైన్ చేసి ఇంత బ్రహ్మాండంగా చేయడం. దేనికైనా చెప్తారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ అ థాట్ అవే అని. సో అది నేర్చుకోవాలి మనం ఇక్కడ. సో కాన్సెప్ట్ అయితే చాలా బాగా అనిపించింది. మీకు ఒకవేళ కాన్సెప్ట్ నచ్చితే డిస్క్రిప్షన్ ట్యాబ్లో మళ్ళీ వెబ్సైటు, డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. వాళ్ళకి హెల్ప్ చేద్దామని, ఎందుకంటే కాన్సెప్ట్ ఇంత యూనిక్గా ఉంది. అలాంటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి కదా. సో దేయిగో చూడండి, రోడ్డు ఇది, ఇదే రోడ్డు జిడిమట్ల నుంచి ఇది లేదా, ఇది ఊర్లోనే మళ్ళీ ఊర్లోనే. ఇంద్రాబాబు ఎలా ఉంది రోడ్డు, అన్నిటికన్నా ఒడిశా రోడ్డు బాగున్నాయి నిజం చెప్తాను నేను చూసిన వాటిలో. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం ఓన్లీ ఓఆర్ఆర్ చూస్తాం కదా, చూసి వావ్ 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 అనుకుంటాము. సో ద అదర్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. వామ్మో, నేనే ఆంధ్ర రోడ్ల గురించి జోకులు చేశాను. మనం హైదరాబాద్ నడిబొడ్లో ఉన్నాం, కొంపల్లి వెళ్ళే దారిలోని. చూడండి రోడ్లు. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకటే.
ఏవో హైటెక్ సిటీ బాగా కనిపించింది, ఇక్కడ రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏమండి బాబు, మళ్ళీ నా మీద పడిపోకండి. నేను ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో కూడా ఇలానే చూపించాను, రియాలిటీ చూపిస్తాను. ఆంధ్ర, తెలంగాణ, ఒడిస్సా ఏం లేదు. నాకేమో ఈ రోడ్లు, ఊర్లో రోడ్లు చూస్తే ఆంధ్ర తెలంగాణ కన్నా ఒడిస్సా రోడ్లు ఏంటి కరెక్ట్గా ఏరియా ఏంటి? ఇదిగోండి జీడిమెట్ల, ఇది దూలపల్లి రోడ్డు. కరెక్ట్గా చూస్తున్నా, ఇది జీడిమెట్ల దూలపల్లి రోడ్డు. ఓకే, నేనేం ఫేక్ చేసేస్తున్నాను అనేది అనుకుంటున్నారు. అదొకటి ఎదురుగా ఉంది, కావండి మీరు పేరు చూసుకోండి, బర్మా ధన రేఖనిలయం అంట, ధన రేఖనిలయం. మన సేమ్ హైదరాబాద్లో ఉన్నావా, వేరే హైదరాబాద్లో ఉన్నావా, వేరే సిటీనా? చూసారు కదా ఎక్కడ ఉన్నావా? నేను ఇలానే కాకినాడ పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ దగ్గర కూడా చూపించాను. అదేదో రోడ్డు మొన్న 30 నిమిషాలు ఎంత దౌర్భాగ్యం ఉందో మారేడుమల్లి నుంచి వచ్చినప్పుడు. ఎప్పుడు చెప్తుంటాను చూడండి, తెలంగాణ రోడ్స్ బాగున్నాయి, ఆంధ్ర రోడ్స్ అని. తెలంగాణ రోడ్స్ కూడా ఇలానే వేసి చూసారు కదా. ఈ ఊర్లోనే ఉన్నామండి, ఊరు అవతల ఎక్కడొక్కడో కాదు.